ఏంట్రా ఫోన్ ఎత్తడానికి భయపడుతున్నావు కదా? నాకదే కావాలి. నాలో ఉన్న కోపమే నీలో ఉండే భయం. నేను చెప్పినట్టు నువ్వు తర్వాత చావును కూడా చూసావు కదా. తర్వాత ఎవరు చేస్తారో నేను చెప్పను. నీతో పాటు ఒకడు ఉంటాడు కదా, వాడి పేరేంటి? పార్తు కదా, వాడిని అడుగు, వాడు చెప్తాడు. రే, వాడు మా అబ్బాయి స్కూల్లో ఉన్నాడో లేదో చూడమంటున్నాడు రా. సార్ ఇక్కడ 4th స్టాండర్డ్ సి సెక్షన్ లాస్ట్ క్లాస్ ఉంది కదండి, అదే ఆ లాస్టేనా? ఆ లాస్ట్ లో ఉంది. ఓకే, మనం ఫస్ట్ చూసినవి కంట్రీస్. మేడం, ఎస్, మా అబ్బాయి విజయ్. వాడు ఈరోజు స్కూల్కి రాలేదు సార్. రే, సారీరా, వీటన్నింటికీ కారణం నేనే. భయపడకరా, ఖచ్చితంగా మీ అబ్బాయిని కనిపెట్టేద్దాం. ఇంత పెద్ద ఏరియాలో వాడు ఎక్కడున్నాడని వెతుకుతావురా? ఇక మీదట మనం ఏం చేయలేవురా కార్తీక్. వెంటనే పోలీసులందరినీ రమ్మని చెప్దాం, సిటీ మొత్తం అలర్ట్ రేయ్, చేద్దాం. నువ్వు కంగారు పడకరా. ఇంత పెద్ద సిటీలో ఏ ఆధారంతో పోలీస్ డిపార్ట్మెంట్ ని వెతకమని చెప్పాలి? వాళ్ళకి కావాల్సింది నేనురా. నీ కొడుకుని వాళ్ళు ఏం చేయరు. అదీ కాక వాళ్ళకి ఏ చిన్న సందేహం కలిగినా అది మనకే ప్రమాదం రా. లేదురా, వాళ్ళు నా మీద కూడా కోపంగా ఉన్నారా. లేదంటే మన ఫ్రెండ్ ఎందుకు చంపుతారు, నా కొడుకుని ఎందుకు కిడ్నాప్ చేస్తారు? వాళ్ళు మనల్ని ఫాలో చేస్తూనే ఉన్నారా. అడుగడుగున వాళ్ళు చెప్పినట్టు జరుగుతోందిరా. వాళ్ళతో మనం ఓడిపోతున్నావురా కార్తీక్. అది కాదురా, ఫోన్. హలో ప్రభాకర్ని. సార్, సార్ దయచేసి నా కొడుకుని ఏం చేయొద్దు సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్. అలా అడగగానే నేను నీ కొడుకును వదిలిపెట్టలేను పార్థో. నీ కొడుకు ఒక రేట్ ఉంది, 5 కోట్లు. 5 కోట్ల? 5 కోట్లకి నేను ఎక్కడికి వెళ్ళాలి సార్? నీ పక్కనే ఒకడు ఉన్నాడు కదా, వాడిని వెళ్ళి మహేందర్ అడగమని చెప్పు. వాడు నీ కొడుకు కోసం డబ్బులు ఇస్తాడు. అనవసరంగా ఏమీ కూడా ఆలోచించకండి. మీకు నా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సార్ 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 రే, ఏమంటున్నాడు రా? 5 కోట్లు అడుగుతున్నాడు రా. 5 కోట్ల? సార్ ఆలోచించకండి సార్, ఎలాగైనా మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాం సార్. మా అబ్బాయి ప్రాణాలు ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి సార్. 1 మినిట్. అరే బాయ్, సారీ బాయ్, ఈ వారం నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఖచ్చితంగా వీకెండ్ లోపు మీకు సెటిల్ చేసేస్తాను. ఇంకా 3 డేసే కదా. ఏంట్రా ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు? ఏం చేద్దాం? వేరే ఎవరినైనా అడిగి చూద్దామా? రే, వేరే ఎవరిని ఇంత డబ్బు ఎలా అడుగుతాం రా? అదీ కాక ఇంత డబ్బు మనల్ని నమ్మి ఎవరిస్తారా? పద. ఒక్క నిమిషం. అయ్యో లేదు లేదు, సారీ బాయ్, మిమ్మల్ని కాదు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, అలాగే లైన్లో ఉండండి. ఇందులో 5 కోట్లున్నాయి. సార్, మీరు నా కొడుకుని కాపాడారు. డోంట్ వరీ, మీ అబ్బాయికి ఏమీ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్నా, బయటకు వచ్చారన్నా. చేతిలో డబ్బుల బ్యాగ్ ఉందన్నా, కానీ వాడి పక్కన ఎవడో కుర్రోడు ఉన్నాడు. కుర్రోడా? ఎవడాడు? ఎవరో తెలియట్లేదన్నా. రేవాడు ఆల్రెడీ డబ్బు ఇస్తానని గేమ్ ఆడాడు. ఇప్పుడు ఆ పిల్లడితో ఏమైనా చేస్తాడేమో. వాడు వెనకాల జాగ్రత్తగా వెళ్ళి డబ్బు తీసుకురండి. సరే అన్నా. హలో, డబ్బు రెడీయా? రెడీ. సరిగ్గా అరగంటలో హైవే బ్రిడ్జ్ దాటిన వెంటనే 3వ సిగ్నల్ రైట్ సైడ్ లో ఒక చెత్తకుండా ఉంటుంది. అందులో డబ్బులు వేసేసి ఒక అరగంటలో రైల్వే స్టేషన్కి వచ్చేయాలి.